హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో మా ఊర్లో మా గ్రామదేవత జాతర ఎలా జరుపుకుంటాం అనేది మీకు చూపిస్తానండి. జాతరకి 2 రోజుల ముందే పూజ ఘట్టమని వస్తుందండి. అప్పుడు అన్నం, పెరుగు, బెల్లం ఇవైతే వేయాలి. నైట్ అయితే 11 దాటిన తర్వాత వచ్చారు. ఈ పసుపునైతే ఇంట్లో అందరూ పెట్టుకుంటామండి. అమ్మవారికి ముందు రోజు జాతర అయితే జరుగుతుందండి. ఆ రోజు చిన్నపిల్లలైతే ఇలా కాగడాలైతే వెలిగిస్తారు. గరగల నృత్యం అయితే ఉంటుంది. ఇవి బాగా వెలగడం కోసం ముందే ఆయిల్‌లో అయితే ముంచి పెట్టుకున్నాను. తెల్లవారుజామున అయితే అయిపోతుందండి మా ఇంటికొచ్చేసరికి గరగలన్నీ. ఆల్మోస్ట్ 3 అనుకుంటా అయిందప్పుడు. ఇంక మా విన్నితో కాగడాలైతే కాల్పిచ్చాము. చిన్నప్పుడైతే మేము చాలా మంది ఉండేవాళ్ళం వెలిగించడానికి. ఇప్పుడు అందరూ పెద్దగా అయిపోయాము. ఎవరు వెలిగించట్లేదు. చిన్నపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. ఇంక విన్నుతో అయితే వెలిగిస్తున్నాము. విన్నుకైతే చాలా హ్యాపీ ఇలాంటివన్నీ. లెగ్గొట్టగానే అర్ధరాత్రైనా సరే లేచాడు. ఈ గరగలన్నింటినీ రాత్రే మొదలు పెడతారండి. అలా రాత్రి మొదలుపెట్టి ఉదయం వరకు ఆ ఊరు మొత్తం ఇలా తిరిగి ప్రతి ఇంటి దగ్గర ఇలా నృత్యం అయితే చేస్తారు. ఇలా అన్ని గరగల్ని ఇంటింటికి తీసుకొచ్చి నృత్యం అయితే చేపిస్తారు. తర్వాత ఈ తీన్మార్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇలా ప్రతి ఇంటికి తిరిగిన ఈ గరగలన్నీ కలిపి ఉదయం అయితే గుడికైతే చేరుకుంటాయండి. ఉదయాన్నే మళ్ళీ ఊరంతా తిరుగుతారనమాట. అలా తిరిగినప్పుడు వాళ్ళకి పసుపు నీళ్ళు అయితే వేస్తామండి. దానికోసమని ఉదయాన్నే లేచి మళ్ళీ అందరూ రెడీగా ఉన్నాము. ఉదయం 6, 7 ఆ టయానికల్లా ఈ గరగలైతే మళ్ళీ తిరిగొస్తాయి. ఇంట్లో ఎన్ని బకెట్లుంటే అన్ని బకెట్లు తెచ్చేసి నీళ్ళు నింపేసుకుని పసుపు అయితే వేసేసుకుని రెడీగా ఉంటాము. వాళ్ళు రాగానే వేయటం కోసం. దీంట్లో అయితే కాంప్రమైజ్ అవ్వమండి. ఎవరి బకెట్‌లో వాళ్ళు, ఎవరి నీళ్ళు వాళ్ళు కొట్టుకుంటాము. ఒకళ్ళ నీళ్ళు ఒకళ్ళు తీసుకున్నారంటే మాలో మేమే కొట్టేసుకుంటాము. గరగలైతే వచ్చేస్తున్నాయి. గరగలైతే ఆ చివర ఉండగానే మేము ఈ చివర రెడీగా ఉంటాము. నీళ్ళు పట్టుకుని రాగానే వేస్తాము. వాళ్ళైతే ఎక్కువసేపు ఉండరండి. వీలైనంత త్వరగా మనం నీళ్ళేసేయాలి. లేకపోతే పరుగు పరుగున పెట్టి వెళ్ళిపోతారు. ఇంక మేమందరం పసుపు నీళ్ళైతే వేసేసాము. నిన్న ఎన్ని గరగలైతే ఇలా మనకి జాగారానికి వచ్చాయో అన్ని గరగలు ఇలా మళ్ళీ వస్తాయన్నమాట. అన్ని గరగల మీద పసుపు నీళ్ళైతే వేస్తాము. ఇలా నీళ్లు పోసిన తర్వాత మా వీధి చివరికైతే వెళ్ళిపోతారు అందరూ. ఆ వీధి చివర పొలిమేర అని చెప్తారండి. ఇంకా చివరి నుంచి అందరూ కలిసి మళ్ళీ పరుగు పెట్టుకుని వస్తారు. చాలా ఫాస్ట్‌గా పరిగెడతారు. ఫాస్ట్‌గా నీళ్లు వేయడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. ఇంక వాళ్ళు ఫాస్ట్‌గా పరిగెడుతుంటే మేము కూడా ఫాస్ట్‌గా నీళ్లు వేస్తాం. గరగల పైన నీళ్లు వేయడం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంక మా పిల్లలైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు వేసేసుకుంటున్నారు. నా మీద కూడా వేసేసారు ఫుల్‌గా. ఇదొక హ్యాపీనెస్ లాగా అన్నమాట. అందరూ సరదాగా నీళ్ళైతే వేసేసుకుంటాము. ఆల్రెడీ ఎలాగో నీళ్ళు వేసుకుంటాం కాబట్టి ఫుల్‌గా తడిచిపోతాం. ఇంక అందరూ స్నానం అయితే చేసేసి తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టడానికి రెడీ చేసుకుంటాము. అమ్మవారి నైవేద్యం పెట్టడానికి ముందుగా అన్నం అయితే తీయాలండి. ఇలా 3 కెరడులా తీసి దాంట్లోకి పప్పు అయితే వేసుకుంటారండి. ఆల్రెడీ నైవేద్యం కోసం పూర్ణం బూరెలు కూడా చేసింది. అవి కూడా దీంట్లోనే వేసి అమ్మవారికైతే నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈశాన్యం మూల ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుని 3 మట్టి రాళ్ళను తీసుకుని పసుపు, కుంకుమ, పూలు పెట్టి అలంకరించుకుంటారు. అక్కడే అన్నం, పప్పు, బూరెలు ఇవన్నీ వేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారండి. అలానే సాంబ్రాణి చూపించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఈరోజైతే నాన్ వెజ్ తినొచ్చు. బాస్మతి రైస్‌తో ప్రాన్స్ పులావ్ అయితే చేస్తున్నాము. అలానే చికెన్ కర్రీ కూడా చేసాము. ఈరోజు మా లంచ్ అయితే ఇదే. పలావ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈరోజు మా లంచ్‌లో అయితే రొయ్యల పులావ్ అలానే చికెన్ కర్రీ. ఇప్పుడు చల్లగట్టం అయితే వస్తుందండి. ఆ కుండలో మనం మజ్జిగలో పసుపు వేసి కలుపుకొని దాన్నైతే వేసుకుంటాము. అలానే పసుపు, కుంకుమ, పసుపు నీళ్ళు, బియ్యం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మధ్యాహ్నం అయితే చల్లగట్టం అయితే వచ్చింది. కాళ్ళ మీద పసుపు నీళ్ళు వేసి కుండలో పసుపు, కుంకుమ, మజ్జిగ, ఒక కాయిన్ వేసుకుంటాము. ఇంకా ఆయన ఇచ్చిన మజ్జిగి ఇల్లంతా చల్లుకుంటాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే మంచిగా రెడీ అవ్వి గుడికైతే వెళ్తామండి. మా చెల్లి అయితే సారీ కూడా పెడతాననుకుందంట అమ్మవారికి. ఇంక సారీ కూడా తీసుకుని వెళ్తున్నాము.
అమ్మవారి దర్శనానికైతే అందరూ వెళ్తాము. ఇక్కడ గుడి దగ్గర అయితే చిన్న షాపింగ్‌లా ఉంటుందనమాట. అంటే చిన్న పిల్లల బొమ్మలు, పెద్దవాళ్ళకేమో క్లిప్‌లు, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి. సరదాగా కొంచెం సేపు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. గుడికైతే వెళ్తాం కదా! అరటిపళ్ళైతే ఇక్కడే ఉంటాయి. అరటిపళ్ళైతే తీసుకున్నాము. ఈ ఊరి ఆడపడుచులందరూ ఈ తిరణాలకైతే వస్తారు. సాయంత్రం బాగా ఎండంతా తగ్గిపోయిన తర్వాత చాలా మందైతే వస్తారండి. అందుకని మేము ఎండుండగానే కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము. దర్శనం కూడా జరుగుతుందని. ఇంకా ముందుగా 3 సార్లు అమ్మవారి గుడి చుట్టూ తిరిగాము. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకొని అమ్మవారి దగ్గరికైతే వెళ్ళాము. ఈ అమ్మవారి పేరు అన్నారపమ్మ అండి. మా గ్రామ దేవత. మన గ్రామ దేవత మనకు ముందు ముఖ్యమండి. గుడి లోపలికైతే వెళ్ళి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకున్నాను. నా పెళ్ళయిన తర్వాత నాకైతే అక్కడి నుంచి రావడం అయితే కుదరట్లేదు జాతరకి. ఇప్పుడు విన్ను సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడికైతే రావడానికి కుదురుతుంది. చెల్లయితే అమ్మవారికి చీర జాకెట్టు అయితే పెట్టింది. కొంచెం త్వరగా రావడం వల్ల అమ్మవారిని మనశ్శాంతిగా కొంచెం సేపు చూసుకోగలిగాము. లేదంటే ఎక్కువ మంది ఉంటే పంపించేస్తారు త్వరగా. అమ్మవారి కుంకుమ అయితే తీసుకుని బయటకైతే వచ్చేసామండి. ఇంక మా విన్ను గంట కొట్టలేదు లోపలని చెప్పి గంట అయితే కొట్టించుకుంటున్నాడు వాళ్ళ పిన్నిని ఎత్తుకోమని. ఇంక ఈయనేమో పోతురాజుకి కూడా నమస్కారం చేసుకుని కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాము. మా విన్ను అయితే మాకంటే ముందే ఒకసారి దర్శనానికి వచ్చేసాడు. ఇప్పుడు రెండోసారి. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు అక్కడ కూర్చొని బయటికైతే వచ్చాము. బొమ్మలు కనబడితే చాలు మా విన్ను అవి కావాలి, ఇవి కావాలి అని చాలా అడుగుతా ఉంటాడు. ఇంక వాళ్ళ పిన్నితో ఏదో కొనిపించుకున్నాడు. మేమైతే కొన్ని చైన్స్ ఇలాంటివన్నీ చూసాము. ఇంకా మా షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత తిరిగొస్తున్నాము. ఇంక దారిలో అయితే మాకిక్కడ చిన్న చెరువయితే ఉంటుందండి. దీని చుట్టూ వాకింగ్ చేయడానికైతే కట్టారు. నేను చాలా రోజులైంది నేను చూడడానికైతే వచ్చాను. చాలా బావుంది ప్లేస్ అయితే ఇక్కడ. మేమైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే మా గ్రామదేవత అన్నారపమ్మ తల్లి జాతర అయితే పూర్తయింది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా జాతరలు జరుపుకుంటారో లేదో కామెంట్ చేసేయండి. బాయ్ అండి.